నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. లలిత సహస్రనామం పఠించటం వల్ల నిత్యం పఠించటం వల్ల ముఖ్యంగా జాతక దోషాలు తొలగుతాయి అని చెప్పి చాలామంది పండితులు పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే లలిత నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా చదువుకునే ఆడవారు చాలామందే ఉన్నారు. అయితే లలితా సహస్రనామం చదివే విధి విధానాలు ఏంటి, మనం తెలుసో తెలియకో చేస్తున్న తప్పులేంటి, అలాంటి తప్పులు దొరలకుండా ఎలా అమ్మవారిని ఆశ్రయించాలి అనే విషయాలన్నీ ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుజీ? నేను అద్భుతంగా ఉన్నానమ్మ. అమ్మవారి అనుగ్రహంతో మన ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ. అయితే లలిత సహస్రనామం గురించి, లలిత సహస్రనామం పఠించే విధి విధానాల గురించి మాట్లాడాలి, జనాలకి చెప్పాలి అన్న వెంటనే నాకు గుర్తొచ్చింది లలిత ఉపాసకులు కాబట్టి మీతోటే అది మాట్లాడించడం కరెక్ట్ అనిపించింది గురూజీ. అయితే లలిత సహస్రనామం నిత్య జీవితంలో ఆడవారు చదువుతూ ఉన్నాము. పురుషులు స్త్రీలు మగవారు ఆడవారు ఇద్దరు కూడా చదువుతూ ఉంటాము. అయితే గురుజీ ఏమైపోతుంది అంటే కొందరేమో భయం అంటే లైక్ ఖచ్చితంగా ఏదన్నా నియమాలు పాటించకపోతే అపశృతులు దొర్లితే ఏమన్నా తప్పు దొర్లితే కనుక పాపం లేకపోతే ఏదన్నా జరుగుతుందేమో అన్న భయంతో కొందరు దూరంగా ఉన్నారు. లలిత సహస్రనామం అలవాటు కాని వాళ్ళు. ఇంకొందరు ఏంటి అంటే ఏముందిలే మనమ్మే కదా అని చెప్పి వంట చేసుకుంటూ, ఇంట్లో మాప్ చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ కూడా రోజు పఠనం అయిపోవాలి అన్న దీంతో ఫాస్ట్ గా పరిగెట్టేస్తూ చదివేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చేసే విధానం ఏంటండి? ఇక్కడ మీరు చాలా చక్కటి ప్రశ్నలు రెండు వేశారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఒకటేమో తప్పులు చదువుతామనే భయంతోనే చదవడం మానేయడం కొంతమంది, మరికొంతమంది మన అమ్మే కదా అని చెప్పి పనులు చేసుకుంటూ చేయడం. ఈ రెండు విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే తప్పు పలకకూడదు. అందరూ చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకోవాలి వీరు చేసుకోకూడదు అనేటువంటిది నియమాలు లేవు. అందరూ పఠించవచ్చు, ఎందుకంటే అందరూ తన యొక్క బిడ్డలే, అమ్మవారి యొక్క బిడ్డలే అందరూ కూడా. ఓకే, అయితే ఇక్కడ ఏమిటి తప్పులు ఎందుకు పలకకూడదు అంటారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గురుజీ. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారమ్మా, లడ్డు తెమ్మన పోయి ఇంకోటి ఏదో చెప్పారు దాని బదులుగా, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? లేదా అమ్మకి ఇంట్లో పలానాది వండు నాకు ఇది ఇష్టం అమ్మ అని చెప్పబోయి ఇంకోటి చెప్పాం, అమ్మ ఏం చేస్తుంది? ఇంకోటి ఇస్తుంది చేతికి. మనకి ఇష్టం ఏమనుకున్నాం? పలానాది అనుకున్నాం కదా. ఒక వ్యక్తి పేరు ఒక అక్షరం తప్పుగా రాసాం, పేరు మారిపోయింది. ఒక హాల్ టికెట్ నెంబరు ఒక నెంబర్ తప్పుపడింది, ఏమవుతుంది? అకౌంట్ నెంబరు ఒక నెంబర్ తప్పుగా వేసాం, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అకౌంట్లోకి. అవునా? అంటే ఒక అక్షరము ఒక నెంబరు తప్పు పడ్డప్పుడు అది అడ్రస్ ఎలా మారిపోతుందో, వేరే అకౌంట్లోకి ఎలా వెళ్ళిపోతుందో, అర్థం ఎలా మారిపోతుందో, మనం పలికేటువంటి దాంట్లో అర్థం మారిపోవడం వల్ల ఫలితం సరిగ్గా రాదు. అంతేగాని అమ్మవారికి ఏదో పెద్ద కోపం వచ్చేసి ఆవిడ త్రిశూలం పట్టుకొని, పూల బాణాలు పట్టుకొని, చెరుకు విల్లు పట్టుకొని మన మీద యుద్ధం మీదకి రాదు, మనకే తప్పు అడ్రస్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, రెండవది ఏమిటి అంటే గురుజీ, ఇక్కడ మీరు అన్నారు మన అమ్మే కదా అని చెప్పి మాపింగ్ చేసుకుంటూ అని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ మాపింగ్ చేసుకుంటూ నువ్వు వింటున్నావు, ఇంట్లో యూట్యూబ్లో పెట్టుకుని వింటున్నావు, ఇంట్లో ప్లే అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ అసలు నువ్వు ఎందుకు ఈ పనులు చేసుకోవచ్చా లేకపోతే స్థిమితంగా కూర్చొని చేయాలా అంటే, లలితా సహస్రనామం అనేటువంటిది ఏంటంటే ఒక ఆస్వాదించేటువంటి ప్రక్రియ. అది ఒక్కొక్క నామం చదువుతాపా, శ్రీమాత, ఈ జగత్తుకు మొత్తం అమ్మవారు కదా శ్రీమాత అంటే. శ్రీ మహారాజ్ని, రాణులకు రాణి కదా అమ్మవారు. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆ సింహాసనం మీద కూర్చొని ఉంది కదా. అలా మొత్తం ఇమాజినేషన్ చేసుకుంటూ ఆస్వాదించవలసిన విషయం, ఒక్కొక్క నామాన్ని మనం ఆస్వాదించగలసిన విషయము. అదేవిధంగా ఇది తను అని చెప్పి గుర్తించేటువంటి అంశం. మీరు ఈ పని చేసుకుంటూ ఉంటే ఆ గుర్తింపు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు గుర్తించాలని మీరు అడగచ్చు. ఏమంటే మామూలుగా వింటున్నాం, చదువుతున్నాం, మా పనులు మేము చేసేసుకుంటున్నాం, ఒకటేసారి 2 పనులు అయిపోతున్నాయి కదా అనొచ్చు మీరు. కానీ ఇక్కడ ఎందుకు గుర్తించాలి? ఈ 1000 నామాల్లో విశ్వం మొత్తం దాగుంది. ఈ విశ్వం మొత్తం 1000 నామాల్లో దాగుంది. ఆవిడ ఎక్కడుంది, ఆవిడ రూపాలు ఏంటి, ఎవ్రీథింగ్ దాగుంది. అది మీరు రెగ్యులర్గా చేయగా ఏమవుతుందంటే, మీరు అప్పుడు ఈ కెమెరాని చూడగానే ఇది కూడా అమ్మవారి కెమెరా రూపంలో ఉంది, యాంకర్ని చూడగానే ఇది కూడా అమ్మవారి యాంకర్ రూపంలో ఉంది, ఈ కుర్చీ చూడగానే ఇది కూడా ఈశ్వర స్వరూపమే, ఇందులో ఉన్న శక్తి అమ్మవారు అనే ఒక భావన మీకు కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే
మనిషి చూడండి అమ్మా, మనశ్శాంతి లేకపోవడము, గొడవలు, ఇవే కదా మనిషిని అశాంతిగా ఉంచేది. అవును. అప్పుడు ఎవరి మీద మీకు కోపం రాదు. ఎప్పుడైనా వచ్చినా రేర్గా వస్తుంది సంథింగ్, ఇంకా సిచ్యువేషన్స్ మరీ దారుణంగా అయితే ఏదో ఒక నిమిషం వచ్చిపోతుంది. కానీ మీరు 365 days 24 hours ఎలా ఉంటారంటే చుట్టూ ఈశ్వర స్వరూపాన్ని, అందులో ఉన్నటువంటి అమ్మవారి శక్తిని చూడడం స్టార్ట్ అవుతుంది. అలా ఆస్వాదించినప్పుడు ఒక్కొక్క నామాన్ని. విష్ణు సహస్రనామాలు కూడా అంతే. వ్యాపించినటువంటి విష్ణువు గురించి మనం ఎలా మాట్లాడుకుంటాం, అమ్మవారి గురించి అలా మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా అలా అనుకుంటూ ఉంటారో అది ఏమైపోతుందంటే ఆ దీంట్లోకి వెళ్ళిపోతారు. మీకు అంత ప్రశాంతంగా. అందుకే చూడండి, కొంతమంది మునులు, యోగులు, బాగా మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, దేనికి పెద్దగా స్పందించారు. అంటే ఏమిటంటే అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఇదంతా ఒక లీల, అమ్మవారే ఒక లీలగా నడుస్తూ ఉంది ప్రతి దాంట్లోని. నేను దేన్ని వ్యతిరేకించాలి? అది ఎలా ఉంటుందంటే, ఒక కారులో వెళ్తూ టైర్ పంచర్ అయింది. నార్మల్ వ్యక్తి అయితే దాన్ని కంగారు పడతారు, రే టైర్ పంచర్ అయింది, ఇక్కడ దగ్గర ఉన్నాడు లేడో అని. కానీ లలితా అమ్మవారి ఉపాసన చేస్తే ఏమవుతుందంటే, అమ్మయ్య నా వల్ల 100 రూపాయలు పంచర్ షాప్ వాడికి వెళ్తుంది అనమాట. వాడు చక్కగా పంచర్ వేసుకుంటాడు. ఆలోచన విధానం మారిపోతుంది. సైకిల్ అవ్వాలిగా, జరగాలిగా. నీకు పంచరే అవ్వలేదు జీవితంలో, ఎవరికి పంచరే అవ్వలేదు. టైర్ పంచర్లు వేసుకున్నాడు ఎలా బతుకుతాడు? కడుపు నొప్పే రాలేదు, డాక్టర్లా బతుకుతాడు. అసలు ఒక సమాచారాన్ని బయటకు ఇవ్వాలనేటువంటి ఒక సంస్థలే పెట్టలేదు, యూట్యూబ్ లాంటివి. సమాచారం బయటకు ఎలా వెళ్తుంది? ఇంతమంది ఎంప్లాయీస్ ఎలాగ దీనిలో సర్వే అవుతారు? అంటే మనకేమవుతుందంటే అప్పుడు ఓకే, ఇదంతా ఒక సైకిల్, ఈ విశ్వం మొత్తం ఒక సైకిల్. ఈ సైకిల్ని మొత్తం అమ్మవారి రూపంలో చూడడం అనేటువంటిది ప్రారంభమవుతుంది లలితా సహస్రనామాలు కనుక వినడము, చదవడము చేస్తాయి. అయితే అర్థం తెలుసుకొని కనుక చేస్తూ ఉంటే ఇంకా దానిలో మనం ఇన్డెప్త్గా వెళ్ళగలుగుతాము. అర్థం తెలియదండి, కామన్గా నేను అన్నా సరే దాని ప్రభావం ఉంటుంది. ఓకే. అంటే మీకు లడ్డు అనే పదం రాయడం రాకపోవచ్చు, కానీ లడ్డు ఇవ్వమ్మ అంటే అమ్మ లడ్డు ఇస్తుంది. రాయడం వచ్చి దాని షేప్ ఎలా ఉంటుంది, ఎలా తయారు చేయడం, అదంతా అంటే ఇన్డెప్త్ తెలుస్తుంది. కాకపోతే నువ్వు లడ్డు అని పలుకుతున్నావా లేకపోతే ఇంకోటి ఏదో పలుకుతున్నావా అనేది నీకు తెలియాలి. అందుకని తప్పు పలకకూడదు. ఓకే. అంటే అర్థం మారిపోవడం వల్ల ఫలితం మారుతుంది. ఫలితం మారడం వల్ల నీకే ఫలితం రాదు. అమ్మవారి కొత్తగా పోయేది ఏం లేదు అక్కడ. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది, దూషించిన అర్థం కూడా రావచ్చు. అప్పుడు అమ్మవారిని దూషించిన ఫలితం వస్తుందిగా. అమ్మవారిని దూషిస్తే వచ్చే ఫలితం ఏంటి? అది మళ్ళీ రాంగ్ ఫలితం వస్తుంది. అమ్మవారు ఊరుకున్న ప్రకృతి ఊరుకోదు. ఎందుకంటే ప్రకృతి, దేవతలు వీళ్ళంతా తను ఆ స్వరూపం. తనకు తెలుసు అంతా కూడా, వీడు ఎందుకు ఇలా పలుకుతున్నాడు, ఈ అమ్మాయి ఎందుకు ఇలా పలుకుతుందని తనకు తెలుసు. కానీ దాని ఫలితం దానిదేగా. ఇప్పుడు అగ్నిదేవుడు అమ్మ, అగ్ని దేవత అంటాం. నిప్పులో అగ్ని ఉంది, దేవత కదండి, మనల్ని కాలనివ్వదని అనుకోలేం కదా, వేలు పెడితే కాలుతుంది, అంతే కదా. కాబట్టి ఏంటంటే ఒకటి నియమము, నిబంధన ఏమిటి అంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేస్తూ నేనేం చెప్తానంటే, అమ్మ పూజ గదిలోకి వెళ్ళినప్పుడు అమ్మవారు గుర్తు రావడం కాదు, నిద్ర లేస్తూ అమ్మ జగన్మాత అని దండం పెట్టుకోగలగాలి. మీకు అది అలవాటు అవ్వాలి ఫస్ట్. ఎవరైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే వాళ్ళ ఇష్టదైవాన్ని కానీ లేదా అమ్మవారిని కానీ తలుచుకొని నిద్ర లేస్తారో, నేనేమంటానంటే కష్టం రాదని నేను చెప్పను. వచ్చే కష్టం 100 రూపాయలు రావాల్సింది రూపాయితో పోతుందని చెప్తాను నేను. కష్టం రాని వ్యక్తి, నష్టం రాని వ్యక్తి ప్రపంచంలో ఈ భూమి మీద ఎవ్వరూ ఉంటారమ్మా. ధీరుభాయ్ అంబానీకి నష్టం వస్తుంది, రోడ్డు మీద బజ్జీలు వ్యాపారం చేసుకునేవాడికి ఎంతో కొంత నష్టం వస్తుంది. కానీ ఆ రేంజ్ మారుతుంది. రోజు నిత్యం పూజలు చేసుకునే వ్యక్తికే వస్తుంది, రాని వ్యక్తి, ఏ పూజ చేయని వ్యక్తికే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇది చేయడం వల్ల అది నష్టంలా అనిపించదు, ఇది ఒక చక్రం అని అర్థమవుతుంది, అమ్మవారి లీలని అర్థమవుతుంది, దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. రైట్. ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చక్కగా మీరు గణపతి పూజ అది చేసుకున్న తర్వాత దీనిలో ఈ లలితాసహస్రనామాలు చేసుకునే విధానంలో రకరకాలు ఉన్నాయి. అలాగా మీకు ఒక పర్టికులర్ అంశం అవ్వాలి అంటే ఆ నామాన్ని తీసుకుని సంపుటీకరణ. ఎలా అయితే వివాహానికి మనం చెప్పుకున్నాం, చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తాను నేను ప్రతి నామానికి. అయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర ఈ నామాన్ని ముందు ఓము లాస్ట్ నమః కలుపుకొని సంపుటీకరణ అంటే లలితాసహస్రనామాలు చదువుతూ మళ్ళీ ఈ మంత్రం, మళ్ళీ లలితాసహస్రనామాలతో ఈ మంత్రం చేసుకుంటూ సంపుటీకరణ చేయడం ఒక ఎత్తు, లేదా ఆ ఒక్క నామాన్ని చేయడం ఒక ఎత్తు. సంపుటీకరణ లేదా ఒకే నామం లేదు అనుకుంటే మొత్తం లలిత చదువుకోవడం. ఈ లలిత చదువుకునే విధానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అమ్మవారి పటం పెట్టుకొని కానీ లేకపోతే చక్రం పెట్టుకొని కానీ మనము ఒక్కొక్క నామానికి కుంకుమ వేస్తూ చేసే విధానం ఒకటి ఉంది. ప్రాణాయామం చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరం మనసులో అనుకున్నాం, నోటితో అనక్కర్లేదు. లాగాం,
మళ్ళీ మూసుకున్నాం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అయిపోయింది. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత వదిలేం. ఓకే. అట్లా మళ్ళీ ఇంకో నామం అయ్యేటప్పుడు లాక్కోవడం, మళ్ళీ బ్లాక్ చేయడం, కుంభకం అట్లా అనమాట. చంద్రనాడి సూర్యనాడి కుంభకం చేయడం, ఇట్లా ప్రాణాయామం చేస్తూ అమ్మవారి నామం చేసుకుంటారు. దానివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే ఎటువంటి రోగము మీకు రాదు. ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదమ్మా. కాబట్టి కంప్లీట్ ఆరోగ్యం వస్తుంది మనిషి. అనారోగ్యాల లోపల ఏదైనా ఉన్నా కూడా తగ్గుతుంది. ఇది ఒక ప్రక్రియ. రెండో ప్రక్రియ ఏం చేస్తారంటే ఇలా కూర్చొని చిన్ముద్ర వేసుకొని ఇక్కడ దృష్టిని పెట్టి నామం మీకు చెవులకు కాదు ఇక్కడ వినపడుతున్నట్టుగా భావన చేయాలి. అలా భావన చేస్తే అమ్మవారి నామాల్లో ఉంది ఏమిటి, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని. అమ్మవారి సహస్రాలలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అంటే అమ్మవారు అక్కడ ఉందనే భావంతో, అందుకే మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే అమ్మవారు థర్డ్ ఐ ఉంటుందనేటువంటి భావంతో అలా దీన్ని చేస్తూ ఉంటే అదొక ప్రక్రియ. ఇంకో ప్రక్రియ ఏం చేస్తారంటే శ్వాసని గమనిస్తూ నామాన్ని చేస్తూ ఉంటారు. అదొకటి. అలాగే కొంతమంది శ్రీచక్రం తీసుకొని తర్పణం చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఎక్కువ గొడవలు ఉన్న వాళ్ళు తర్పణం చేస్తారు. వాటర్తో కానీ పాలతో కానీ తర్పణాలు చేయడం. అండ్ అలాగే పుష్పాలతో, వివాహం అవ్వకపోతే నేనేం చెప్తాను అంటే పుష్పాలతో లలిత సహస్రనామాలు చేయండి అని చెప్తాను. వివాహం అవ్వకపోతే కనుక ఎవరికైనా. ఎందుకంటే పుష్పం శుక్రుడికి సంకేతం అమ్మ. తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు కలిపి చేస్తే ఇంకా మంచిది. శుక్ర కుజల సంబంధం. ఇంకా గురుబలం కూడా లేదంటే 3 రకాల పుష్పాలతో కలిపి చేయమని చెప్తాను. తెలుపు, ఎరుపు, పసుపు, ఈ 3 కలిపి చేయండి అని చెప్తాను. ఈ రకంగా చేసుకోవచ్చు. సహజంగా ఇది ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకి మన స్తోమతను బట్టి, నాకు స్తోమత ఉంది నేను పెట్టగలను, చక్కగా మీరు పాయసాన్న ప్రియ, గూడాన్న ప్రియ, హైద్న పసుపన్నం పులిహోర పెట్టుకోవచ్చు, చక్కెర పొంగలు పెట్టుకోవచ్చు. నాకంత స్తోమత లేదు, 2 ద్రాక్షలు పెట్టు అమ్మవారు ఏం అడగదు. లేదండి నేను ఒక అరటిపండు పెడతాను, డోంట్ వరీ. ఇంట్లో తిన్నటువంటిదే చక్కగా టిఫినే పెడతాను, పెట్టవచ్చు, మా తప్పేం లేదు. మీరు భక్తి ప్రధానం అక్కడ. బెల్లం ముక్క పెడుతున్నారా, మీరు వేసుకునే దోశ పెడుతున్నారా, కాకపోతే అమ్మవారికి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసే చేయాలి. వంట చేసేటప్పుడు స్నానం చేసి మడిగా వండి పెట్టాలి. అమ్మవారికి పెడతానన్నప్పుడు మాత్రం అది. అలా కనుక చేసి నైవేద్యం పెట్టాడు. మీకు పంచోపచారాలు తెలుసు కదమ్మా, గంధం, పుష్పం, ఇవి దీపం, ధూపం, నైవేద్యం, ఇవన్నీ పంచోపచారాలు. షోడశోపచారాలు చేస్తానా, షోడశోపచారాలు చేయండి. 64 ఉపచారాలు నాకు సమయం ఉంది, చేసుకోవచ్చు. మీ స్తోమతను బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ శక్తిని బట్టి చేసుకోవడమే. టైమింగ్ ఏ టైం లోపల చేయాలి గురుజీ? పొద్దున్నే చేస్తే మంచిదమ్మా. ఇప్పుడు కూడా ఉదయం కుదరలేదు, ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే అమ్మా ఆఫీస్ ఉంటుంది, హడావిడి పరుగులు తీయాలి, నాకు అరగంట సరిపోదు. ఎందుకంటే అరగంట సేపు సరిగ్గా పడుతుంది దానికి. ఆ ధూపం దీపం ఇవన్నీ కలిపి ఒక 45 నిమిషాలు అనుకుంటే 45 నిమిషాలు కుదరలేదు అనుకోండి, సాయంత్రం చేయండి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. సాయంత్రం ఏ టైం లోపల చేయాలి గురుజీ? 6 తర్వాత కూడా చేసుకోవచ్చు, రాత్రికి కూడా చేసుకోవచ్చు, తప్పే. ఏ టైం లోపల వరకు చేయొచ్చు? రాత్రి 9-10 లోపల 9-10 లోపల కూడా చేయొచ్చు. కాకపోతే రాత్రి సమయం చేసేటప్పుడు మీరు నైట్ భోజనం చేయకూడదు, లైట్ టిఫినే తీసుకోవాలి. బాగా భోజనం చేసామనుకోండి, అది చేస్తుంటే మీకు ప్రాణాయామం చేయడం అవ్వదు, ఏమీ రాదు మీకు అక్కడ. ఓకే, అంటే భోజనం చేసి కూడా మనం లలిత చదువుకోవచ్చు, టిఫిన్ లాంటివి చేసి. ఎందుకంటే ఫుల్గా భోజనం చేసుకోండి, కూర్చోలేరు ఫస్ట్ మీరు అక్కడ. 45 మినిట్స్ మీరు కూర్చోవాలంటే మీకు ఇది సరిపోదు. అందుకే ఉదయమే బెస్ట్. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల ఉండే పనులు మీకు ఎక్కడ ఆటంకం కలగకుండా అమ్మవారు చూసుకుంటుంది. రాత్రిపూట నిద్రపోవడమే కదా అక్కడ పెద్దగా. అలా గురుజీ ఒక మాట అడుగుతా గురుజీ. ఇప్పుడు మీరు అన్నారు లలిత సహస్రనామం కంప్లీట్ గా చదవాలి అంటే 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది అని. 30 నిమిషాలు ఈజీగా పడుతుంది. అయితే 15 నిమిషాల లోపల చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రోజుకి నేను 9 సార్లు చదవాలి, 11 సార్లు చదవాలి, 108 సార్లు త్వరగా ఫినిష్ చేసేయాలి వారం లోపల అనుకొని ఫాస్ట్ గా చదివేస్తారు. అంటే చదవాలి కాబట్టి, లేదు మిస్ అయ్యాం కాబట్టి ఇవాళ బస్సులో కూర్చొని చదివేస్తాం, కార్లో కూర్చొని చదివేస్తాం అనుకుంటారు. ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఫాస్ట్గా చదివిన ఫలితం అంతవరకు వస్తుందమ్మా, రాదని కాదు. ఫాస్ట్గా చదివేసాం దాని ఫలితం అంతవరకు వస్తుంది, రాదు అనేది ప్రసక్తే లేదు.
కానీ ప్రశాంతంగా ఆస్వాదిస్తూ పలికినప్పుడు ఏమవుతుందంటే దీని ఫలితం సపరేట్గా వస్తుంది. మీరు ఇంకా రాసి చేసేవచ్చు. ఇక్కడ అవతల అర్థం చేసుకోవడానికి ఎలా అయితే సమయం పడుతుందో దాని ఫలితం దాంతే, దీని ఫలితం దీంతే. దానివల్ల ఫలితం రాదు అని నేను అన్ను, వస్తుంది. కానీ ఎంత ఫలితం రావాలో దాని ఫలితం దానికి వస్తుంది. దానికి ఒక 50 మార్కులు వస్తే దీనికి 100 మార్కులు వస్తాయి. అది ఓకే. అస్సలు ఫలితం రాదని మాత్రం అనను. ఎందుకంటే నువ్వు నమ్మేవు కదా. ఫస్ట్ నువ్వు కార్లో కూర్చొని చేస్తున్నా, ఎక్కడ కూర్చొని చేస్తున్నా, ఫస్ట్ నీకు ఒక నమ్మకం ఉంది. అమ్మవారిని చేసుకుంటే నాకు వస్తుంది అని ఒక నమ్మకం ఉంది. చూసారా, ఇది అమ్మవారి నామాలని నమ్మాము, అమ్మవారికి చేసుకుంటే నాకు ఎంతో కొంత ఎంత ఫాస్ట్ చేసి నాకు వచ్చేస్తుంది నమ్మావు. ఆ నమ్మకం ఒక 50 మార్కులు ఇస్తుంది కనీసం. అస్సలు లేకుండా ఉండదు. నాకు మీరు మాట్లాడిన దాంట్లో బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పనా గురూజీ? నార్మల్గా ఇలా చేయకూడదు, ఇలా చేస్తే అపశృతి దొర్లితే కనుక అమ్మవారు క్షమించరు, ఇట్లాంటి భయాల వల్ల చాలా వరకు దూరం అయిపోతున్న వాళ్ళు కూడా ఇలాంటివి విన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గురూజీ. నువ్వు చెయ్యు, దాని ఫలితం దానిదే, చెయ్యకూడదు అని ఎక్కడా కూడా మీరు చెప్పట్లేదు. బట్ కుదిరినప్పుడు ప్రశాంతంగా చెయ్యండి, హడావిడిగా చేయకండి. చేసే వాటిలో చిన్న చిన్న మార్పులు ఎలా చేసుకోవచ్చు అనేది అర్థమయ్యేలా చెప్పారండి. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అమ్మా మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారే చెప్పింది అందరూ చేసుకోవచ్చు అని. మనం ఎవరు వాళ్ళు చేసుకోవద్దు వీళ్ళు చేసుకోవద్దు అని చెప్పడానికి కదమ్మా. గురూజీ, లలిత సహస్రనామం చదివే విధి విధానాల గురించి, పాటించవలసిన నియమాల గురించి, అందరూ తెలుసో తెలియకో చేస్తున్న మిస్టేక్స్ గురించి అందరికీ అర్థమయ్యేలాగా ఎలా సరిదిద్దుకోవాలో చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.